వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఇక్కడ అమెరికాలో మేమున్న ఏరియాలో ఉన్న కొన్ని అవసరమైన వస్తువులు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే చీప్గా దొరుకుతాయి అనమాట ఈ షాప్లో. సరే, ఆ వస్తువులు ఏంటి, ఏమున్నాయి లోపల స్టోర్లో, అసలు ఈ చీప్ స్టోర్లో ఏమేమి అమ్ముతారు, ఏమేమి దొరుకుతాయి అన్నది నేను మీకు అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమున్నాయో. వచ్చేసామండి లోపలికి, స్టోర్ లోపలికి. ఇప్పుడు ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. బర్త్డేకి, అన్ని ఈవెంట్స్కి, క్రిస్మస్కి, యానివర్సరీకి అన్నిటికీ సంబంధించిన బర్త్డే కార్డ్స్ అన్ని అమ్ముతారనమాట. ఇక్కడ $1కి అమ్ముతారు. ఇవన్నీ ఏమో క్రిస్మస్ డెకరేషన్స్ అండి. క్రిస్మస్కి చాలా ప్రిపేర్డ్గా వీళ్ళు 2 months ముందు నుంచే పెట్టేస్తారు. సెప్టెంబర్ 1 నుంచే పెట్టేశారు మామూలుగా అన్ని స్టోర్స్లలో. ఇవన్నీ క్రిస్మస్ డెకరేషన్స్ అండి. ఇవేమో ఇక్కడ హ్యాలోవిన్ పండగకి సంబంధించినటువంటి డెకరేషన్స్ అనమాట. ఇవి కూడా అన్ని సీజనల్ అనమాట. అట్లాగే ఇవి డెకరేషన్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారండి ఇక్కడ, క్రిస్మస్ కి సంబంధించినవి. చాలా చాలా బాగున్నాయి కదండి, బ్యూటిఫుల్ గా. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇవి ఇంట్లో అయినా ఇండోర్ అవుట్డోర్ కి వాడుకునే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. అట్లాగే టేబుల్స్ మీద కూడా పెట్టుకుంటారు, ఆఫీసులలో టేబుల్స్ మీద. అన్ని $1కే ఉంటాయండి. ఇవన్నీ $1కే దొరుకుతాయి. ఇంకా సీజన్ అయిపోతాయండి, ఇంకా అవన్నీ ₹1 కూడా వేస్తారనమాట సేల్ కి. అంటే క్లియరెన్స్ ప్రైస్కి అమ్ముతాడు అనమాట. 50% ఆఫ్ అవన్నీ కూడా ₹1కే దొరుకుతాయండి. ఇవన్నీ కూడా లాండ్రీ బాస్కెట్స్ అండి, బట్టలు ఉతుక్కోవడానికి, వాష్ చేసుకుని అన్నిటికీ ఆల్ పర్పస్ బాస్కెట్స్ అనమాట. ఇవి అన్నిటికీ వాడుకునే బాస్కెట్స్. అలాగే ఇవన్నీ బట్టలు వాష్ చేసే ఇది సోప్ అండి, అది డిష్ వాషింగ్ క్లోత్ సోప్ అనమాట. అట్లాగే బర్త్డేస్ కి సంబంధించిన గ్రీటింగ్ కార్డ్సే కాదండి, ఇక్కడ గిఫ్ట్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. అన్ని ఈవెంట్స్ కి ఇదిగో $25 అని చూపిస్తున్నాం కదా, అంతండి దాని కాస్ట్. అన్ని ఈవెంట్స్ కి వాడుకునే బ్యాగ్స్ అండి అవి. అలాగే బర్త్డేస్ కి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితేనేమి, క్యాండిల్స్ అయితేనేమి, ఇంకా అసలు ఏమేమైతే కావాలో పార్టీస్ కి అయితేనేమి అన్నిటికీ దొరుకుతాయండి ఈ స్టోర్ లో. చాలా చాలా బాగుంటాయి అనమాట. అన్ని చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఆ స్టోర్ లోకి వెళ్తే అసలు రావాలనిపించదు అనమాట. ఇవన్నీ యూజ్డ్ ఐటమ్స్ ఏం కాదండి, అన్ని క్రొత్తవే, అన్ని క్రొత్త ఐటమ్స్. ఇది అట్లాగే పార్టీకి సంబంధించిన పేపర్ ప్లేట్స్, కప్స్, నాప్కిన్స్, పైగా కలర్ వైజ్ గా కూడా అమ్ముతారండి. కొంతమందికి పర్టికులర్ కలర్ అనేది ఇష్టం ఉంటుంది కదా, అలాగే గ్రీన్, బ్లూ, పింక్ అట్లాగా వాటికి సంబంధించిన అన్ని ప్లేట్స్, కప్స్ అన్ని అట్లాగా అమ్ముతారు అనమాట. ఇవిగోండి బర్త్డేకి సంబంధించిన క్యాండిల్స్. ఇవిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయో క్యాండిల్స్. రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇక్కడ క్యాండిల్స్. అన్ని ప్రతిది కూడా అన్ని వస్తువులు కూడా $1 దొరుకుతాయండి. ఇవి చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇక్కడ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్. ఇదిగోండి బెలూన్స్ చూపిస్తున్నాము. 20 బెలూన్స్ వచ్చి $1 అండి. వీటిని బర్త్డేస్ కి అన్ని ఒకటే సెక్షన్ లో పెట్టి అమ్ముతారండి. బర్త్డే అంటే ఆ బర్త్డేకి సంబంధించినవన్నీ బెలూన్స్ అయితేనేమి, ఇదిగోండి క్యాండిల్స్ అయితేనేమి, బ్యానర్స్ అయితేనేమి అన్ని ఒకటే సెక్షన్ లో అమ్ముతారు అనమాట. అలాగే కప్స్ కూడా అమ్ముతారు అనమాట. అట్లాగే ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్, అట్లాగే గ్రీటింగ్ కార్డ్స్. ఇదిగోండి ఈ వేజెస్ అమ్ముతున్నాడు, ఫ్లవర్ వేజెస్. వీటికి డెకరేషన్ కూడా మనం క్రాఫ్ట్స్ అంటారు కదండి, ఇది కూడా క్రాఫ్టింగ్ ఐటమ్ ఇది సెక్షన్ అనమాట. ఇది ఈ క్రాఫ్టింగ్ సెక్షన్ లో వీటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, బీడ్స్ అయితేనేమి, ఫ్లవర్స్ అయితేనేమి, గ్లూ అయితేనేమి, ఇవన్నీ తీసుకొని వాటికి మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఆ వేజెస్ కి. అవి కూడా అన్ని ఒకటే దగ్గర అమ్ముతారండి. ఇది కూడా ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు వాటికి డెకరేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా $1 ఏవి కూడా $1 కంటే ఎక్కువ ఉండవు. చెప్తున్నా కదండి, ఈ సీజన్ గానీ అయిపోతే మళ్ళీ సీజన్ గానీ అయిపోతే సేల్కి వేస్తారండి ఇవి. ఇదిగోండి ఇవి అన్ని కూడా, ఈ ఐటమ్స్ అన్ని కూడా $1 ఈ ఐటమ్స్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా డాగ్ ఫుడ్ అండి. డాగ్స్ ఉంటాయి ఇక్కడ, బాగా యానిమల్స్ ని పెంచుకుంటే. ఇది డాగ్ పిక్చర్ వేశారు కదా, వాటికి సంబంధించిన ఫుడ్, స్నాక్స్ ఇవి కూడా $1కి అమ్ముతాడండి. వాటికి కావాల్సిన ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి. డాగ్స్ కొన్ని మీట్ తింటా ఉంటాయి కదా, వాటికి కావాల్సిన చికెన్ అంటండి, కొన్ని ఏమో ట్రిపుల్ అంటండి, ఏవేవో వాటికి సంబంధించిన ఫుడ్ అంతా ఉంది. ఇవన్నీ నాకైతే తెలీదు, డాగ్ ఫుడ్ అంతా. ఇవ్వండి వాటికి టాయ్స్ అనమాట, డాగులు ఆడుకోవడానికి బొమ్మలు అనమాట, కుక్క పిల్లలకి. వాటికి తినే ఇదిగోండి బౌల్స్ అనమాట, ఇవి చిన్న బౌల్స్ అనమాట. వాటిలో వేసి వాటికి ఫుడ్ పెడతా ఉంటారు. ఇదిగోండి వాటికి కావాల్సిన వైటమిన్స్, ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయండి. కుక్కలకి ఏంటి, మనుషులు పెద్దవాళ్ళకేంటి, చిన్నపిల్లలకేంటి
మెన్స్‌కి, వుమెన్స్‌కి అందరికి ఉంటాయండి ఇక్కడ ఐటెమ్స్ కొనుక్కోవడానికి. ఏజ్ తోటి సంబంధం ఏమి లేదు. అన్ని ఐటెమ్స్ డాలర్‌కే దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో టేపులు గూడా అమ్ముతారనమాట. అట్లాగే ఎలక్ట్రికల్‌కి సంబంధించినవి. ఇవన్నీ గూడా ఇవి మెన్స్‌కి బాగా ఉపయోగపడతా ఉంటాయి. ఇవి వర్క్ చేస్తూ ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ గూడా అమ్ముతున్నారనమాట. ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళందరికి టేపులంటే, వాళ్ళకి కావాల్సిన లైట్స్ అంటే, వాళ్ళకి కావాల్సిన వైర్లు ఇట్లాంటివన్నీ గూడా ఇక్కడ అమ్ముతున్నారు. అన్నీ ప్రతి వస్తువు గూడా అన్ని డాలర్‌కే దొరుకుతాయనమాట. ఏది గూడా ఎక్స్‌పెన్సివ్ ఉండవు. ఒకవేళ పూర్ ఫ్యామిలీ వాళ్ళు గూడా అఫోర్డ్ చేయగలిగేటట్లుగా ఉంటాయి కాస్ట్. అంత ఇదిగా దొరుకుతాయనమాట. అంటే టెంపరరీ యూజ్‌కే పనికొస్తాయి. ఇది అంత మంచి క్వాలిటీ బాకపోయినా గానీ చీప్‌గా అనమాట. చీప్‌గా అప్పటికప్పుడు ఏదన్నా పార్టీలు అయిపోవాలన్నా గానీ, ఏదన్నా గానీ ఇదిగోండి ఆ పార్టీలు అయిపోవాలంటే చిన్ని చిన్నిగా ఇక్కడ చీప్‌గా కొనుక్కుంటా ఉంటారిక్కడ. ఇగోండి ఇక్కడ పెన్స్ గూడా అమ్ముతున్నారు. 10 ప్యాక్, 12 ప్యాక్ ఇట్లాగా పెన్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ పెన్సిల్స్ ఇక స్కూల్స్‌కి సంబంధించినవన్నీ ఇవన్నీ అండి. స్కూల్ పిల్లలకి బోర్డ్స్ ఇట్లాంటివి గూడా అమ్ముతున్నారిక్కడ. ప్రతీది అండి. ఇది ఉంది, అది లేదు అనడానికి లేదండి. ప్రతి ఐటెమ్ ఉంటాయిక్కడ. ఫస్ట్ ఏదైనా కొనాలి అంటే ముందు ఇక్కడ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మిగతా స్టోర్‌లకెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. అంత ఇదిగా ఉంటదనమాట. ఈ స్టోర్‌లో ఉన్నాయా అనేసి ఫస్ట్ ఎళ్ళిపోయి చెక్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ లేవు అనుకుంటే ఎళ్ళిపోయి నెక్స్ట్ వేరే స్టోర్‌లో చెక్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ఈ స్టోర్‌లో అంత చీప్ ఇదిగో చూసారు కదా! కాలిక్యులేటర్ కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. అంటే పిల్లలకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇదిగోండి పిల్లలు యేసుకునే ఇవన్నీ కలర్స్. ఈ ఈ బుక్స్, రీడింగ్ బుక్స్ గూడా ఉంటాయండి. స్టోరీ బుక్స్ ఉంటాయి ఇవి. అన్నీ అండి. అన్ని బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ యొక్క పెయింటింగ్స్ ఏసే బుక్స్ ఉంటాయి. అన్ని బుక్స్ ఉంటాయండి ఇక్కడ. ఇదిగోండి చూస్తున్నారు గదా! యాహ్! అసలకి బుక్స్ అయితే బాగా కొంటానే ఉంటారిక్కడ. మేము చూస్తూ ఉంటాము. ఇదిగోండి ఇక్కడ గ్లౌజెస్ అంటే ఇంకా హ్యాండ్స్‌కి టేక్ కేర్ జేయడానికనమాట. ఇవన్నీ హ్యాండ్ సోప్స్ అలాగే బాడీ సోప్స్ ఇదిగోండి ఇక్కడ పియర్స్ కూడా ఉంది చూసారు కదా! పియర్స్ సోప్స్ అట్లాగే ఇక్కడ ఓట్ మిల్ సోపు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బాడీస్ బాడీ వాష్‌లు, ఫేస్ క్రీమ్స్ ఇదిగోండి డవ్ సోపు. ఇక్కడ అన్నీ గూడా డవ్ సోప్ ఇవి గూడా డాలరేనండి. అక్కడ మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు రేట్ కాస్ట్ ఇప్పుడు ఎక్కడ ఎంతుందో. ఇదిగోండి ఇది ఓట్ మిల్ సోపు. ఈ సోప్ కూడా బావుంటదండి. స్మెల్ చాలా బావుంటదది. హ్మ్. డ్రై స్కిన్‌కి బాగా పనిచేస్తూ ఉంటది అది ఆ సోపు. ఇదిగోండి ఇక్కడ హెయిర్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ షాంపూలు ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇవి షాంపూలన్నమాట ఇది. ఇవన్నీ గూడా డాలరేనండి. ప్రతి వస్తువు గూడా డాలరే. హ్యాండ్ సోప్స్ అయితేనేమి, షాంపూలయితేనేమి, డిష్ వాషింగ్ సోప్స్ కూడా ఉంటాయండి. అవి కూడా డాలర్‌కే దొరుకుతాయి ఇక్కడ. హ్మ్. ఇదిగోండి ఇక గర్ల్స్ సెక్షన్‌కొచ్చేసాము. వుమెన్స్ ఇవన్నీ క్లిప్స్, హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ గూడా హెయిర్‌కి సంబంధించినవండి. చాలా బావున్నాయి. ఇక పిల్లలైతే బాగా కొనుక్కుంటారు ఇక్కడికి వచ్చి. ఇవండి ఇవి 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 గూడా ఆహ్, గర్ల్స్‌కి సంబంధించినవేనండి ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ గూడా చాలా బావున్నాయండి. అన్నీ గూడా $1 ఏది గూడా ఎక్కువ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు గూడా కాస్ట్‌లో ఉంటాయన్నమాట. ఇవన్నీ లాండ్రీ బాస్కెట్స్ అండి. హ్యాంగర్స్ సెట్ వచ్చేసేసి 12 ప్యాక్ వచ్చి 12 హ్యాంగర్స్ వచ్చేసరికి $1 ఆ తర్వాత ఇదిగోండి ఇవి గర్ల్స్‌కి ఇన్నర్ వేర్ అండి. ఇవన్నీ గూడా అట్లాగే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో అందంగా. ఇవన్నీ స్కార్ఫ్‌లండి ఇవి. స్కార్ఫ్‌లు గూడా డాలరే. సాక్సులు అండి ఇవన్నీ గూడా మీకు చూయించేవి. అవి గూడా డాలరేనండి. ఇదిగోండి మేము తీసుకున్నాము 2 స్టూల్స్ చాలా బాగున్నాయి. $2 అని చెప్పాను కదా! అవండి స్టూల్స్. ఇక చూస్తే ఇది చాక్లెట్స్ అండి. ఇది చాక్లెట్స్ అయితే ఇక చెప్పడానికి వీల్లేదు. అన్ని వెరైటీలుంటాయి ఇక్కడ. ప్రతీది ఇవి స్నాక్స్ లాగండి. కాబట్టి ఇక్కడ స్నాక్ జోన్ అంటారనమాట దీన్ని. సెక్షన్‌ని. ఇవన్నీ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ప్యాకెట్స్. మన ఇష్టం అండి ఏమైనా తీసుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క బ్యాగ్‌లో వచ్చేసరికి ఒక 15, 20 చాక్లెట్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ చాలా బావుంది. ఇది హెర్షేస్ చాలా బావుంటది. స్నిక్కర్స్ ఇప్పుడు ఈ చాక్లెట్స్ కూడా ఇండియాలో వచ్చినాయని విన్నాను. అక్కడ మరి కాస్ట్ ఎంత ఉన్నాయో మాకైతే తెలీదు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా చాక్లెట్సే.
చెప్పాను కదండి, ఈ స్టోర్‌లో అన్నీ ఉంటాయి. ఏది లేదు అనుకోవడానికి లేదనమాట. ఇదిగోండి చిప్స్, రకరకాల ఫ్లేవర్సు ఉంటాయన్నమాట. మేమైతే నార్మల్‌గా పెద్ద చిప్ బ్యాగ్ కొనే ముందు చిన్న చిన్న ఇట్లాంటి శాంపుల్స్ కొని ట్రై చేసి బావున్నాయి అనుకుంటే అప్పుడు ఎళ్లి పెద్ద బ్యాగ్ కొనుక్కుంటామండి. లేకపోతే ఈ చిన్న శాంపుల్‌తోనే మాకు వాటిని టెస్ట్ చేసేస్తాము. టెస్ట్ చేసి మాకు నచ్చిందంటే బిగ్ బ్యాగ్స్ కొనుక్కుంటాం అనమాట వేరే స్టోర్‌కెళ్ళి. ఇక్కడైతే బిగ్ బ్యాగ్స్ అమ్మరనమాట. ఇక్కడ అన్ని చిన్ని చిన్నివి డాలర్‌కి అమ్ముతారు. ఇదిగోండి ఇక్కడ ఓరియో కుకీస్ గూడా ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్‌కి సంబంధించినవండి. ఇవన్నీ ఈ సెక్షన్ అంతా స్నాక్స్. ఇదిగోండి కుకీస్ ఇవైతే చాలా బావుంటాయి వైట్ కుకీస్. ఇదిగోండి స్నాక్ జోన్ ఈ సెక్షన్ పేరు. ఇవన్నీ గూడా స్నాక్సేనండి. చాక్లెట్స్, బిస్కెట్స్, అట్లాగే క్రాకర్స్, చిప్స్ ఇవన్నీ గూడా ఒకటే సెక్షన్‌లో అమ్ముతారండి. చాలా చాలా బావుంటాయి. ఆహ్, మేమైతే బ్రాండెడ్‌వి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తామనమాట. అట్లాంటివి కొనుక్కుంటాము. హెర్షేస్ అంటే అట్లాంటివి కొనుక్కుంటామనమాట ఇక్కడ. ఇదిగోండి కుకీస్, చాక్లేట్ చిప్ కుకీస్ అనమాట. ఇవి గూడా ఫేమస్ ఇక్కడ. చాలా బావుంటాయండి అవి గూడా కుకీసు. ఎప్పుడైనా సరదాగా ఊరికే క్విక్ స్నాక్ కావాలంటేనండి ఇక్కడ టకామని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడంతా ఫ్రీజర్ సెక్షన్ అండి. ఇక ఫ్రీజర్ సెక్షన్‌లో అయితే ఇక మరి అంతా కుక్ చేసిన ఫుడ్ అమ్ముతారనమాట. వెజిటబుల్స్ ఉంటాయి. చెప్పాను కదండీ! అన్నీ కూడా డాలరేనండి. ఏది కూడా ఎక్కువ కాస్ట్ ఉండదు. ఫుడ్ కూడా తక్కువ కాస్ట్‌కే దొరుకుతది ఇక్కడ. చాలా చీప్‌గా. మేమైతే ఎప్పుడు కొనలేదు. అక్కడ ఆ ఫ్రీజర్‌లో ఫుడ్ అంత మంచి హెల్త్‌కి మంచిది కాదు. కాబట్టి మేము అక్కడ ఎప్పుడు కొనలేదండి. ఇగోండి ఇవి అది ఈ సెక్షన్ అంతా కూడా ఆహ్, స్నాక్స్ ఐటెమ్స్ అనమాట ఇవన్నీ. ఇగోండి చూడండి ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్ ఫుడ్ ఐటెమ్స్ అనమాట. ఇవన్నీ ఫుడ్ ఐటెమ్సేనండి. ఇక ఇదైతే డ్రింక్స్. ఆహ్, ఈ స్నాక్ జోన్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాము. బయటికి ఇంకొక సెక్షన్ మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ మధ్య మధ్యలో స్టాండ్స్ ఉంది. అక్కడ కూడా చాక్లెట్స్ ఇవన్నీ కూడా రకరకాల క్యాండీలు పెట్టి అమ్ముతున్నారనమాట. మేమైతే అంతగా చాక్లెట్స్ మేమేమి కొనలేదు. అంతగా ఎక్కువ ఏమి తినమనమాట. ఇదిగోండి ఇంకొక సెక్షన్‌లోకొచ్చేసాము ఇక్కడికి. ఈ సెక్షన్‌లోనేమో అన్ని స్నాక్స్ గూడా ఉన్నాయండి ఇవన్నీ. ఇది ఇంకొక సెక్షన్ అనమాట. ఇది చిప్స్, ఓన్లీ చిప్స్ సెక్షన్ అనమాట. ఇది ఓన్లీ చిప్స్, పాప్‌కార్న్ ఇవన్నీ గూడా అమ్ముతున్నారిక్కడ. ఇవి గూడా అంటే కుక్ చేసుకొని వండుకునేవి కూడా ఉంటాయండి. నూడిల్స్ అంటే అవి ప్యాకెట్స్ ఇవి గూడా అమ్ముతారు. అవి గూడా కొనుక్కుంటారనమాట. ఇవన్నీ స్నాక్ బార్స్ అండి. తినే స్నాక్స్. ఇదిగోండి ఇది కాఫీ ఐల్ అనమాట. ఇది కాఫీ సెక్షన్. ఇదంతా కాఫీ పౌడర్‌లు, కాఫీ పౌడర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్‌లు ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి అందులో కావాల్సినన్ని ఉన్నాయి. ఇదిగోండి మ్యాక్ అండ్ చీజ్ అంటారు దీన్నిక్కడ. అట్లాగే ఇవి సాసులండి. కెచప్‌లు ఇవన్నీ ఉంటాయి గదండీ! అట్లాంటివన్నీ సాసులనమాట ఇవి. ఇవి నూడిల్స్ కుక్ చేసుకొని వండుకునేవి కూడా ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ అందరికి స్పానిష్ వాళ్ళకి అంటే మెక్సికో వాళ్ళకి కూడా ఉన్న ఫుడ్ గూడా ఉందండి ఇక్కడ. అందరికి సరిపోను చైనీస్ వాళ్ళు నూడిల్స్ తింటారు కదా! వాళ్ళకి సరిపోను వాళ్ళకి ఫుడ్డు ఇలాగా అమ్ముతున్నారు ఇక్కడ. మన ఇండియా ఫుడ్ అయితే నాకైతే ఏం కనపడలేదు. ఇట్లాగా మెక్సికో వాళ్ళు మేమున్న ఏరియాలో మెక్సికో వాళ్ళు ఎక్కువుంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ గూడా అమ్ముతారనమాట ఇక్కడ. ఇదిగోండి జ్యూస్ వచ్చి కూడా డాలరే. అంటే మన ఏరియాలో ఎవరైతే లివ్ చేస్తున్నారో ఆహ్, ఆహ్, మెక్సికో వాళ్ళైతే మెక్సికో వాళ్ళు, చైనా వాళ్ళైతే చైనా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఆ పాపులేషన్‌ని బట్టి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఇదిగోండి జ్యూస్ బాక్సులు కూడా డాలరేనండి ఇక్కడ. ప్రతీది ప్రతీది డ్రింక్స్ అన్నీ కూడా డాలరేనండి. ఇదే డ్రింక్స్ బయటకెళ్ళి పెద్ద పెద్ద వేరే స్టోర్‌లలో కొంటే ఎంత లేదన్నా $3 పడతదండి ఒక బాటిలొచ్చి. ఇదిగోండి కేక్ మిక్స్‌లు ఇవన్నీ తీసుకొనెళ్ళి ఒక ఎగ్గు కొంచెం ఆయిల్ ఏసేసి అవన్‌లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్‌లో కేక్ రెడీ అయిపోయిద్దండి. మనం ఇక అంటే పిండేసి మైదా పిండేసి, షుగరేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. క్విక్ అనమాట ఇదంతా గూడా. ఇదిగోండి మళ్ళీ బాస్కెట్స్ అనమాట ఇవన్నీ గూడా. ఈ బాస్కెట్స్ ఇవి ప్రతీది స్టోరేజ్ బాస్కెట్స్ అండి. ఏ ఏ రకంగానైనా మనం వాడుకోవచ్చు. వెజిటబుల్స్‌కైనా గానీ, కిచెన్‌లో అయితేనేమి మనకెక్కడ యూజ్‌ఫుల్‌గా ఉంటదో అక్కడ మనకి వాటిని వాడుకోవచ్చు. ఇదంతానేమోనండి క్లీనింగ్ సెక్షన్ అండి. ఇది బ్రష్‌లు చూసారు కదండీ! కిచెన్ బ్రష్‌లు, బాత్రూమ్ బ్రష్‌లు ఏదైనా సరే గ్లౌజెస్ కార్లు కడుక్కోవచ్చు. ఇవన్నీ గూడా బ్రష్‌లు రకరకాల బ్రష్‌లండి. అన్నీ కడగడానికి నాప్కిన్స్ ఇవన్నీ గూడా టవల్స్ ఇవన్నీ గూడా అమ్ముతున్నారండి ఈ సెక్షన్‌లో. ఇదిగోండి ఇవన్నీ గూడానండి పేపర్ టవల్స్ ఇవన్నీ రోల్స్ ఇవన్నీ
ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి బౌల్స్. ఈ పార్టీకి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. అలాగే ఇంకా చూస్తూ పోతే చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇవన్నీ బాస్కెట్స్, సీజనల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. టీ కప్స్, బౌల్స్ ఇవన్నీ సీజన్కి అమ్ముతారండి. ఈ డిజైన్స్ మళ్ళీ ఉండవు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకొక డిజైన్, ఇంకొక కప్స్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు అనమాట. ఎవ్రీ సీజన్కి 3-4 మంత్స్కి వీళ్ళు న్యూ ఐటమ్స్ వేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇవి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన కప్స్ అనమాట. వాళ్ళని సపోర్టివ్గా ఉండాలన్నట్టు ఆ కప్స్ వాళ్ళు అలాగ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ కూడా మంచి అంటే అది రాసిన లెటర్స్ అవి ఉంటాయి కదండి, కోడ్స్, అవి నచ్చిన వాళ్ళు తీసుకుంటా ఉంటారు అనమాట. అవి ఇవ్వండి ఇక్కడ అన్ని కూడా అల్యూమినియము కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. అల్యూమినియం ఫాయిల్, పేపర్స్, వ్రాప్స్ ఇవన్నీ కూడా, కవర్లు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ అండి ఇవన్నీ. ఈ సెక్షన్ చూసారు కదండి. ఇప్పటి వరకు డెకరేటివ్ ఐటమ్స్ అమ్మారు, గర్ల్స్కి అమ్మారు, అట్లాగే డాగ్స్కి ఉన్న ఈ స్టఫ్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి. ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట. అట్లాగే క్లీనింగ్ సెక్షన్కి వెళ్ళాము. అట్లాగే స్నాక్స్ అన్నీ ఉన్నాయండి. అన్ని డాలరే ఇవి, ఏది కూడా డాలర్ కంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ సీజన్ అయిపోతే 3-4 మంత్స్ తర్వాత ఇవన్నీ కూడా 50 సెంట్స్కి అంటే ₹1 అమ్మేస్తారు అనమాట. అంతే ₹50 అమ్మేస్తారు మన ఇండియా డబ్బుల్లో. ఇదిగోండి బౌల్స్, ఇవన్నీ గంటెలు అయితేనేమి, కప్స్ అయితేనేమి, మగ్గులు అయితేనేమి, ఇదిగోండి ఇవి చూడండి. 2 బాక్సులు వచ్చేసరికి $1 ఎవరికైనా మనం ఏదైనా ఫుడ్ తీసుకుని ఇవ్వాలంటే చాలా ఈజీగా బాగుంటాయి అనమాట అవి తీసుకుని ఇవ్వడానికి. ఇదిగోండి ఇక్కడ అన్ని సోప్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయండి. అసలు మాకైతే ఈ స్టోర్లోకి వెళ్తే రావాలనిపించదు అనమాట. ఒకటి కొనడానికి వెళ్తాము, 10 కొనేసి వచ్చేస్తాం అనమాట. అలా ఉంటుంది ఈ స్టోరు. ఇదిగోండి ఇక ఇవి పిల్లలకి డైపర్స్, వైప్స్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు అన్నమాట. బేబీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇవన్నీ కూడా అవే. ఇక ఈవెన్ మెడిసిన్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ. మనకు కావాల్సిన ఏమైనా ఎమర్జెన్సీకి మెడిసిన్ కావాలంటే మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే బాత్రూమ్కి సంబంధించినవి ప్రతిదీ అమ్ముతారండి ఇక్కడ. అన్ని బాత్రూమ్కి సంబంధించినవి అంటే ఇది లైట్స్, బాత్రూంలో లైట్స్, అన్నీ క్లీన్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా అందులో అమ్ముతూ ఉంటారండి. ఇవి చాలా బాగుంటాయండి. ఈ స్టోర్కి వస్తే మనకి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇదిగోండి బ్రష్లు, టూత్ బ్రష్లు, అట్లాగే పేస్ట్లు, ఈవెన్ వాషింగ్ క్లోత్స్ చేసుకోవడానికి డిష్ వాషింగ్ సోప్స్ అయితేనేమి, వాషింగ్ క్లోత్స్ సోప్ అయితేనేమి అన్నీ ఉంటాయండి. ఇక అసలుకి చెప్తున్నాను కదా, ఏమి లేవు అనుకోవడానికి ఉండదు అనమాట. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. చాలా బాగుంటుందండి ఈ స్టోరు. నాకు ఈ స్టోర్కి వచ్చి షాపింగ్ చేయాలంటే చాలా చాలా ఇష్టము. తక్కువ రేటుకి దొరుకుతాయి మనకి. ఒక 3-4 మంత్స్ మనకి పని చేసినా చాలు. ఆ తర్వాత పడేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు కదా, అట్లాగా ఉంటాయి అనమాట. చాలా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఈ స్టోర్లో ఇవన్నీ చూడాలి అంటే. మీకు ఇది చూసారు కదండి, మీకు అక్కడ ఈ ఐటమ్స్లలో అక్కడ మనకు కాస్ట్ ఎంత పడుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడానండి, ఇవన్నీ మెడిసిన్స్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా చాలా అన్నీ కూడా $1 ప్రతి ఐటమ్ కూడా, ప్రతిది కూడా $1. ఇదిగోండి రిస్ట్ బ్యాండ్లు, చేతులకి ఏదన్నా నొప్పులు వచ్చినప్పుడు కట్టుకోవడానికి అనమాట. ప్రతిదీ ఏదైనా పెయిన్ ఉందనుకోండి, హీట్ ప్యాడ్స్ అంటే ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కదండి. ఇవిగోండి ఇవన్నీ కూడా ప్యాచెస్ అనమాట, హీట్ ప్యాచెస్. అవి నొప్పి ఎక్కడైతే వేస్తుందో అక్కడ పెట్టుకుంటే తగ్గిపోతాయి అనమాట. ఇవన్నీ కూడా టెంపరీ రిలీఫ్ అండి. టెంపరీగా ఎమర్జెన్సీలో వాడుకోవడానికి మాత్రమే. ఆ తర్వాత తగ్గలేదు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక అదండి. చూసారు కదండి ఈరోజు వ్లాగ్. మాకు మేమున్న ఏరియాలో ఈ స్టోర్కి వచ్చామంటే అన్ని సీజనల్ ఐటమ్స్ దొరుకుతాయి, అలాగే చీప్గా దొరుకుతాయి అనమాట. ఇంకా దీనిలో కూడా ఇదే చీప్ స్టోర్ అనుకుంటే ఇందులో మళ్ళీ సేల్కి క్లియరెన్స్ కూడా వేస్తాడు. అప్పుడైతే ₹1 దొరుకుతాయి అనమాట. రూపాయి అంటే $1 లేదా ₹1. ఈ స్టోరు అదనమాట. కాకపోతే అన్ని ఏది కూడా ఇందులో నేను చూపించినవి ఏవి యూజ్ చేసినవి కావు, అన్ని కొత్త ఐటమ్స్ అనమాట. కాబట్టి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక వ్లాగ్ తోటి మళ్ళీ నేను మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి.
బాయ్ అండి.